ప్రతి మహిళ పోలీస్ మహిళల భద్రత ప్రతీకగా నిలవాలి అని రానున్న ఎన్నికల దృష్ట్యా క్షేత్రస్థాయిలో గ్రామాల యొక్క సమాచారంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి అని జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం పట్టణంలో స్థానిక బృందావన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో గ్రామ వార్డు వార్షిక సమావేశం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ భద్రత, మహిళా భద్రత, చైల్డ్ వెల్ఫేర్, మాదక ద్రవ్యాలు నియంత్రణ, అవగాహన, శక్తి యాప్, సైబర్ సేఫ్టీ, ఇతర సామాజిక బాధ్యతలు మరియు రాబోయే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో వారి పాత్రలపై ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ వార్డులలో క్షేత్రస్థాయిలో సమాచార సేకరణలో ముందుండాలన్నారు. గ్రామ వార్డు స్థాయిలో మహిళా సంరక్షణ కార్యదర్శులు ప్రజలతో నిరంతరం సన్నిహితంగా ఉండడం, గ్రామాలు వార్డులలో ప్రజలకు దగ్గరగా ఉండే కేంద్రాలుగా ఉండడంతో అక్కడ విధులు నిర్వర్తించే మహిళా సంరక్షణ కార్యదర్శులు పోలీస్ శాఖకు గ్రామ స్థాయి ప్రతినిధులుగా వ్యవహరించాలన్నారు. మహిళలు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలు, వివాదాలు, కుటుంబ కలహాలు, వేధింపులు వంటి అంశంపై త్వరిత స్పందన, సహాయక దృష్టి ప్రభావం, పరిష్కారం అనేది మీ యొక్క ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామాలు, వార్డులలో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎన్నికల ప్రక్రియలో శాంతి భద్రత పరిరక్షించవలసిన కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఈఓ డి సత్యనారాయణ, డిఎస్పీ సిహెచ్ వివేకానంద, సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎంపీడీ, ఓసీలు, ఓలు, సిఐలు, ఇతర పోలీస్ అధికారులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు జిఎంఎస్కేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనకు వాళ్ళకున్న డ్యూటీస్ బోత్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ ప్లస్ సేఫ్టీ అన్నిటికి సంబంధించి మాట్లాడడం జరిగింది. చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేసుకోవడం కోసం. ఇది కాకుండా మనకు అప్కమింగ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీ ఎలక్షన్స్ దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈఆర్ఓస్ కావచ్చు, జిఎంఎస్కే కావచ్చు, అలానే మన అడాప్షన్ కేసెస్ పోలీస్ స్టేషన్ నుంచి కావచ్చు, సచివాలయం స్టాఫ్ వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి పోలీస్ తోటి ఎలా కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ ముందుగానే అక్కడ మనకి ప్రాబ్లమాటిక్ విలేజెస్ ఐడెంటిఫై చేయడం, ప్రాబ్లమాటిక్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం, ప్రాబ్లమాటిక్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం, దానిపైన ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాత మనకు చట్టపరంగా పోలీస్ వైపు నుంచి ఏం యాక్షన్ తీసుకోవాలన్న దానిపైన వర్కౌట్ చేయడం గురించి ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా మిగతా 2 సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మళ్ళీ మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో మోస్ట్లీ మనకు కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక 1-2 నెలల్లో